నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ-వే బిల్ అంటే ఏంటి? ఈ-వే బిల్ ఎందుకు తీయాలి? ఎవరు తీయాలి? ఇండియాలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ-వే బిల్ తీయాలంటే లీగల్‌గా ఎంత అమౌంట్ ఉంటే మనము ఇండియాలో ఈ-వే బిల్ తీయొచ్చు. ఒకవేళ రిమైనింగ్ స్టేట్స్ ఎంత లిమిట్ పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో ఎంత లిమిట్ పెట్టుకున్నారు? ఓకే. సో, వాటి వల్ల మనకి యూజెస్ ఏంటి? ఎందుకు ఈ-వే బిల్ తీయాలి? ఏ స్టేట్‌లో ఎంత లిమిట్ ఉంది? ఎవరు తీయాలి? సప్లయరా? బయరా? ట్రాన్స్‌పోర్టరా? ఓకే. సో, ఎన్ని కిలోమీటర్లకి మనకి ఈ-వే బిల్ తీయాల్సొస్తది? ఇవన్నీ కూడా థియరీ రూపంలో మనం థియరీ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, చూడండి. ఫస్ట్ ఈ-వే బిల్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఇది జీఎస్టీ పోర్టల్ ద్వారా జనరేట్ అవుతది. ఎందుకోసం? ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. అంటే హైవేస్ మీద చాలా వరకు లారీస్ వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పోలీసులు నిలబెడుతూ చెకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం? ఆ సరుకు ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆ సరుకు లీగల్‌గా వెళ్తుందా? ఇల్లీగల్‌గా వెళ్తుందా? అసలు దానికి ఆ సరుకులో ఏంటి? ఆ ఇన్వాయిస్ ఉందా? లేదా? ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతుంది? అనేది మనకు తెలియాలి. సో, అందుకోసమే దాన్ని ఎవిడెన్స్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. సో, దానికి ఒక యూనిక్ రిఫరెన్స్ నంబర్ అనేది జనరేట్ అవుతది. ఆ యొక్క కన్సైన్‌మెంట్‌కి ఒక యూనిక్ రిఫరెన్స్ నంబర్ అనేది జనరేట్ అవుతది. తర్వాత ఎంత ఉండాలి? ఆంధ్రప్రదేశ్‌లో అయితే మినిమమ్ సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 ఉండాలి. 50,000 ఉండాలి. 50,000 ఉంటేనే జనరేట్ అవుతది. అది వితిన్ ద స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా. ఓకే. దీన్నే ఈ-వే బిల్ అంటాం మనం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత లిమిట్ ఇచ్చారు? బీహార్‌లో అయితే 2,00,000 అంతకు మించి పైన ఉంటేనే ఈ-వే బిల్ తీయాలని వాళ్ళు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్. అదే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లో రూ. 1,00,000 అంతకు మించి పైన ఉన్నట్లయితే ఈ-వే బిల్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంట్రా స్టేట్. అదే మిజోరాంలో అయితే 10,000 ఉన్నా చాలు తీయొచ్చు ఈ-వే బిల్. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్టేట్ గవర్నమెంట్ హావ్ నోటిఫైడ్ దట్ యాన్ ఈ-వే బిల్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది ఇంట్రా డిస్ట్రిక్ట్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. సో, ఛత్తీస్‌గఢ్‌లో మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అవసరమే లేదంట ఈ-వే బిల్. తీయాల్సిన అవసరమే లేదు. బీహార్‌లో 2,00,000 అంతకు మించి పైన. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ రూ. 1,00,000 అంత పైన. మిజోరాంలో అయితే 10,000. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లో నాట్ రిక్వైర్డ్. ఈ-వే బిల్ ఇన్వాయిస్ వాల్యూ ఇంట్రా స్టేట్ మూవ్‌మెంట్. పార్ట్ ఏలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటది? పార్ట్ బిలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటదనేది తెలుసుకోవాలి. పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి. చూడండి. పార్ట్ ఏ. పార్ట్ ఏ ఫార్మ్ ఈడబ్ల్యూబి-01. ఈడబ్ల్యూబి అంటే ఈ-వే బిల్ అంటారు. సో, జీఎస్టీ ఆఫ్ రిసిపియంట్. డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. రిసీవర్ జీఎస్టీ నంబర్. ఇఫ్ అన్‌రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యుఆర్‌డి. మన బిజినెస్ నుంచి ఏ పర్సన్ అయితే స్టాక్ తీసుకుంటున్నాడో అతని డీటెయిల్స్. ప్లేస్ ఆఫ్ డెలివరీ ఆర్ పిన్ కోడ్. అతని యొక్క పిన్ కోడ్ అనేది మ్యాండేటరీ. వితిన్ ద స్టేటా? అదర్ స్టేటా? అసలు ఏంటి? తర్వాత ఇన్వాయిస్ నంబర్, చలాన్ నంబర్, డేట్ ఉండాలి. సప్లయర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నంబర్ అండ్ డేట్ కంపల్సరీ. వాల్యూ ఆఫ్ గూడ్స్. ఎంత వాల్యూకి సంబంధించిన గూడ్స్ ఆ ఇన్వాయిస్‌లో ఉన్నాయి. తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్. అప్ టు టర్నోవర్ 5 క్రోర్స్ అయితే 2 డిజిట్స్. టర్నోవర్ అబోవ్ 5 క్రోర్స్ అయితే 4 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నంబర్ మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ డాక్యుమెంట్ నంబర్. గూడ్స్ రిసిప్ట్ నంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నంబర్ ఆర్ ఎయిర్‌వే బిల్ నంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. అంటే ఏ విధంగాన వెళ్ళొచ్చు. రైల్‌లో వెళ్ళొచ్చు, ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు, షిప్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. లారీ ద్వారా వెళ్ళొచ్చు. ఎలా అయినా వెళ్ళొచ్చు. ఎవిడెన్స్ ట్రాన్స్‌పోర్టెడ్ డాక్యుమెంట్ నంబర్ ఉండాలి. రీజన్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్. రీజన్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్. అసలు ఏంటి పర్చేజా? సేలా? అనేది రీజన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. పార్ట్ ఏలో ఈ డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ ఏలో ఈ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి? ట్రాన్స్‌పోర్టర్. పార్ట్ బిలో ట్రాన్స్‌పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. వెదర్
Transportation is by road, air, rail or ship. Distance kilometers. Travel distance in kilometers. Vehicle number, తర్వాత ట్రాన్స్పోర్టర్ ఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ది ట్రాన్స్పోర్టర్ ఆర్ డీలర్. పార్ట్ ఏలో వచ్చేసి మనకు సప్లయర్ ఆర్ రిసీవ్, తర్వాత బయ్యర్ యొక్క మినిమం డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ బిలో వచ్చేసి ఆ బయ్యర్కి సప్లయర్కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్, ఎవరు కంపల్సరీగా ఈవే బిల్ జనరేట్ చేయాలి. మా కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు, కన్సైన్మెంట్ అంటే ఏంటి? ఎనీబడి ఎవరైనా చెప్పగలరా? కన్సైనర్, కన్సైనీ, కన్సైన్మెంట్, మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్? Sir, I will tell. Consign. చెప్పండి. Okay. Consigned into Receiver, person sir. who receives the material and goods, he is called consignee. Consigner is the giver, consignee is the receiver. Yeah. సూపర్. కన్సైన్మెంట్ అంటే? Don't know, sir. Consignment means sending the goods and material to the person. Storage. Yeah. అంటే మనము స్టాక్ని, అంటే ఒక సప్లయర్, ఒక బయ్యర్ ఏ స్టాక్ అయితే పర్చేజ్ చేసి ఉంటారో ఆ స్టాక్ని కన్సైన్మెంట్ అంటారు. ఓకే, సప్లయర్ దగ్గర నుంచి ఏ స్టాక్ అయితే బయటికి వెళ్తుందో దాన్ని కన్సైన్మెంట్ అంటారు. సప్లయర్ని కన్సైనర్ అంటారు, తీసుకునే వాళ్ళని కన్సైనీ అంటారు. ఓకే, దట్. సో వీళ్ళల్లో ఇద్దరు రిజిస్టర్ పర్సన్ ఉండాలనా లేదా? ఇప్పుడు చూడండి, కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఏ రిజిస్టర్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్, అతనికి జిఎస్టి నెంబర్ ఉంది, అతను తీయచ్చు ఇవే బిల్. కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సైనీ వచ్చేసి అంటే రిసీవర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్, అతను రిజిస్టర్ పర్సన్ అనుకోండి. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఏ రిజిస్టర్ పర్సన్ యాజ్ ద కన్సైనీ, వేర్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై అన్ అన్రిజిస్టర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమరు రిజిస్టర్ పర్సన్, సప్లయర్ రిజిస్టర్ పర్సన్ కాదు. అలాంటప్పుడు ఎవరు తీయచ్చుమా? సప్లయర్ రిజిస్టర్ పర్సన్ కాదు, తీసుకునేవాడు రిజిస్టర్ పర్సన్. వాళ్ళిద్దరు ఎవరు తీయచ్చు అలాంటప్పుడు? చెప్పండి. ఇప్పుడు స్టాక్ ఇచ్చేవాడు రిజిస్టర్ పర్సన్ కాదు, తీసుకునేవాడు రిజిస్టర్ పర్సన్. అప్పుడు వాళ్ళిద్దరు ఎవరు తీయచ్చు ఈవే బిల్? స్టాక్ ఇచ్చేవాడు రిసీవర్ తీయచ్చు. ఓకేనా? అన్రిజిస్టర్ పర్సన్ నుంచి స్టాక్ వచ్చినా ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటాడో అతనైనా తీయచ్చు. వెన్ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, by air, by vessel, the supplier recipient of the goods should generate the e-way bill. ఓకే, మనకి ఈవెన్ ట్రాన్స్పోర్టర్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా కూడా ట్రాన్స్పోర్టర్ అయినా తీయచ్చు. ముగ్గురికి మెసేజ్ పోతుంది. ఎగ్జాంపుల్, కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసిపియంట్, రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ కన్సైనర్ ఆర్ కన్సైనీ. ఎగ్జాంపుల్ చూడండి, ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్ ఈజ్ ఫిక్స్డ్ 1 day ఫర్ ఎవ్రీ 200 kilometers. ఒక రోజుకి 200 kilometers లిమిట్. ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ. ఓకే, ఒకవేళ అంతకు మించి ఉన్నింది అనుకోండి, మీరు వెళ్ళే ప్లేస్, అంతకు ముందు రోజే నువ్వు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి, పెంచుకోవాలి, వాల్యూ, డేట్ పెంచుకోవాలి. ద ఈవే బిల్ విత్ ఏ కన్సైన్మెంట్ షుడ్ హ్యావ్ ద లేటెస్ట్ వెహికల్ నంబర్ విచ్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ స్టాక్ వెళ్తుంది, అది పంచరో చెడిపోయిందో ఏదో అయిపోయింది, ఆ స్టాక్ రీచ్ అవ్వాలా. సో ఆ చెడిపోయిన వెహికల్ పర్సన్, అతని దగ్గర ఈవే బిల్ ఉంది, అదేమో చెడిపోయింది. ఆ స్టాక్ ని మళ్ళీ వేరే లారీలోకి తీసుకొని వెళ్ళి పిలుచుకొని ఆ లారీలోకి ఆ స్టాక్ అంతా స్టోర్ చేసి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకోసమే ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ ఆఫ్ ది ఫార్మ్ ఈడబ్ల్యూబి 01 కాంట్ బి ఎడిటెడ్
అది మాడిఫైడ్ వన్ జనరేటెడ్. ఎప్పుడైనా సప్లయర్ మారడు, రిసీవర్ మారడు. అందుకే పార్ట్ 1ని మనం ఎడిట్ చేయలేము. కానీ పార్ట్ బిని ఎడిట్ చేయొచ్చు. ఎందుకోసం? వెహికల్ చెడిపోవచ్చమ్మా. చెడిపోయినప్పుడు మనం వేరే వెహికల్ మార్చాలి కదా! అప్పుడు పర్సన్ మారతాడు కదా! కాబట్టి మనకు ఏం చేశారంటే పార్ట్ బి చేంజెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. పార్ట్ ఏ చేంజెస్ చేయలేం. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. పార్ట్ ఏని ఎడిట్ చేయలేమండి. పార్ట్ బిని కావాలంటే ఎడిట్ చేయొచ్చు అని చెప్పాలి. ఈ వెబ్ బిల్‌లో. సో ఫిక్స్డ్ యాస్ 1 డే 100 కిలోమీటర్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్‌లైన్. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఒక రోజుకి 100 కిలోమీటర్లు మీరు పెంచొచ్చు. ఈ వెబ్ బిల్. ఎగ్జాంపుల్ చూడండి. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మురుగన్ ట్రేడర్స్, ఆలీ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ మధ్యలో. ఇప్పుడు గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్‌పోర్టర్. ఓకే. ఇప్పుడు ఎవరైతే సప్లయర్ ఉన్నారో, ఆ సప్లయరు ఎవరికి ఇస్తాడు? ట్రాన్స్‌పోర్టర్‌కి ఆ స్టాక్‌ని ఇస్తాడు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్‌లోడెడ్ ఇన్ ఫార్మ్ EWB-01 పార్ట్ ఏ బై ది సెల్లర్. సెల్లర్ ద్వారా మనకి పార్ట్ ఏని ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్‌లోడెడ్ ఇన్ ఫార్మ్ EWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్‌పోర్టర్. పార్ట్ బి ఎవరు ఫిల్ చేస్తారు? ట్రాన్స్‌పోర్టర్. ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ద సెల్లర్, ట్రాన్స్‌పోర్టర్ ముగ్గురికి వెళ్తుంది ఈవే బిల్ నెంబర్. సో సప్లయర్‌కి, సెల్లర్‌కి, కస్టమర్‌కి. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. సో అప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఫైనల్‌గా గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ది కస్టమర్. ఫైనల్‌గా కస్టమర్‌కి ఆ గూడ్స్ అనేవి వెళ్తాయి. సో దీన్నే మనం ఈవే బిల్ అంటారంట. దీన్ని మనం ఈవే బిల్ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్తాం. క్లియర్‌మా? అర్థమైందా ఈవే బిల్ అంటే ఏంటో క్లియర్‌గా? ఇది మీరు రియల్ టైమ్‌లో వెళ్ళినప్పుడు అక్కడ మీరు పనిచేసే చోట వాళ్ళే మాక్సిమం టాలీ ద్వారా నుంచి కాకుండా దానికి సెపరేట్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్‌లో ఈవే బిల్ తీస్తారు. ఓకే. ఇది మనం డూప్లికేట్ చేసి చూపించడానికి కుదరదమ్మా. రిటర్న్ ఫైలింగ్ కానీ, ఈవే బిల్ గానీ, ఈ ఇన్వాయిస్ కానీ ఒరిజినల్ అకౌంట్స్‌లోనే చేయగలుగుతాం. డూప్లికేట్ అకౌంట్స్‌లో వీటిని చూపించలేం. ఓకే. సో అది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? సో తర్వాత జీఎస్టీఆర్ 1 ఫైలింగ్, 3బి ఫైలింగ్ లాస్ట్ మంత్ చేసిన వీడియోస్ నేను మీకు వాట్సాప్‌లో లింక్స్ షేర్ చేస్తాను. అవి ఒకసారి మీరు చూడొచ్చు. నేర్చుకుంటే 5 మినిట్సే అండి. కానీ మార్కెట్‌లో ఎవ్వరూ నేర్పించరు. మీరు రూ. 1,00,000 డబ్బులు ఇస్తానా కూడా